గుడ్ మార్నింగ్ మాషాల్లా సన్ రైజ్ చూడండి. సుబ్హానల్లాహ్ ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్ కూడా చూడండి. ఎన్ని రోజులు అయిందో మీకు చూపించి సన్ రైజ్. సో హాయ్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన ఎగ్జిబిషన్ది జలకన్య ఎగ్జిబిషన్ ఓపెన్ అయింది కదా మదనపల్లిలో, అది అయితే అప్లోడ్ చేసిన చాలా తక్కువ మంది అయితే చూశారు. సో ఎవరెవరు చూడలేదో పోయి చూడండి అండి. సో ఈరోజు సాటర్డే అనమాట. పొద్దున్నే అయితే నేను లేచాను. ఎందుకు లేచాను అంటే మదనపల్లి నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఒక ఊరు ఉంది, మీకు కూడా తెలుసు. అంగెళ్ళు అయితే ఊరు ఉంది, మీకు అయితే తెలుసు అనమాట. సో అక్కడైతే ఎవ్రీ సాటర్డే గోట్ అండ్ షీప్ మార్కెట్ అయితే పెడతారనమాట. సో అక్కడికైతే నేను వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అక్కడ వెళ్ళేసి మీకు మొత్తం చూపిస్తా. సో నాతో పాటి మా వీధిలో ఉంటాడు కదా సుహేల్, నేను సుహేల్ అయితే వెళ్తున్నాము అక్కడ విజిట్ చేయడానికి, మీకు కూడా చూపించడానికి. సో వెళ్దామండి, చూపిస్తా ఎలా ఉంటుంది గోట్ మార్కెట్ ఇక్కడ మదనపల్లి దగ్గర ఉండే అంగళ్ళు గోట్ అండ్ షీప్ మార్కెట్లో. సో సన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. సో లేట్ చేయకుండా వెళ్దామండి. మా మచా అయితే వచ్చాడు చూడండి, ఫుల్ రెడీ అయ్యి. ఇదైతే కొత్త బైపాస్ అయితే వెళ్తూ ఉంది, మీకు తెలుసు కదా. సో అంగిళ్ళు లోపల వెళ్ళే ముందే అయితే మార్కెట్ ఉందన్నమాట. మోస్ట్లీ అందరికీ తెలుసు, కానీ నేనైతే చెప్తున్నా ఇన్ఫర్మేషన్. సో అక్కడ వెళ్ళేసి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వచ్చేసామండి మార్కెట్ దగ్గరికి. సో డైలీ మార్కెట్ కదా, ఎవ్రీ సాటర్డే అయితే పెడతారన్నమాట. మంగిళ్ళు స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది. చాలామంది అయితే ఒక నెల ముందే కొనేస్తారు, ఈద్ వస్తూ ఉంది కాబట్టి మీకు కూడా చూపిద్దామని వచ్చాను. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నుంచి నాకు కనిపిస్తూ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకటి బక్రీద్ కా పీస్ లేలేగా, బక్రీద్కి ఇప్పుడే తెచ్చేసినారా అంటున్నా. మాషాల్లా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎవ్రీ సాటర్డే బేరం ఆడుతూ ఉంది ఇక్కడ. బాల్ దగ్గర ఎట్లా చెప్తున్నా అన్న రేటు? ఏదో ఒకటి చెప్పండి. ఓవి దగ్గర బాల్ కాఫీ ప్యారా, చాలా డిఫరెంట్గా ఉంది. ఏ ఊరు మేకలున్నా ఇవే? ఏమన్నా ఎలా చెప్తున్నా అన్న ఇది? 35 కదా. సో ఇలా ఉంటుందన్నమాట మార్కెట్ అంగళ్ళది, గోట్ అండ్ షీప్ మార్కెట్. చూస్తున్నారు కదా, చూడండి అందరూ పట్టుకొని ఉన్నారు, ఇక్కడ అమ్ముతున్నారు. ఫుల్గా జనాలు అయితే వచ్చినారు. ఎవ్రీ సాటర్డే అయితే జరుగుతుంది. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఎక్కడ ఉండేది మీ ఫామ్? అని सीने वाले ना काफ़ी ज़्यादा पसंद आता है मुझे. दांत चेक कर रहा है कितना लोग हैं, माशाल्लाह दांत भी काफ़ी प्यारे हैं इसके. బేరం చల్ రా उसका. చిన్న పిల్లలు కూడా అమ్ముతారు ఇక్కడ. 1 month 2 months పిల్లలు అయితే అమ్ముతారు. व्यापार व्यापार हो रहा है यहाँ पे. పెద్ద మేడం మా ఊరు పక్క ఇది కలిచర్ల పెద్ద మేడం. ఇంకా ఉన్నాయా ఇవేనా? అవునులే. ఎట్లా చెప్తున్నావు? మా ఊరోళ్ళే తీసుకుంటారు. వచ్చినారు, చూసినా లేరైతే. సరేలేనా, चलो आगे बढ़ते हैं. చూడండి ఇలా ఉంటుంది వ్యాపారం అంటే ఇక్కడ గొర్రెల చోట. నేనైతే ఎక్కువ వీడియో అయితే ఉర్దూలో చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ చేసినాము, ఇక్కడ వరకు వచ్చినాము, ఇంకా వెళ్తున్నాం లోపలికి. టమాటా మార్కెట్ కూడా కదా ఇది, టమాటాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. టమాటా వచ్చేనా?
బా ఇదాకైతే వచ్చేసినాము మార్కెట్కి. సో ఒక పక్క అయితే తిరిగినామన్నమాట, ఇంకో పక్క అయితే ఉంది, ఆ పక్క కూడా మేము వెళ్ళొచ్చు, ఆ పక్క కూడా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మా యూట్యూబర్ కూడా చూడండి, మా మచ్చా అయితే వీడియో తీస్తున్నాడు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే చేశాడు మా వాడు కూడా. కొట్టేస్తుందనా? కొట్టేస్తుంది కదా. చూడండి రెడీగా ఉంది, ముందర నిలబడుకుంటే ఇంకా నేను అయిపోతున్నా నేను. మోస్ట్లీ మీకు మార్కెట్ అయితే చూపించాను, ఇదే అండి మార్కెట్. మా వాడు కూడా యూట్యూబ్ చేస్తున్నాడు, ఇందాకే చెప్పినా కదా. ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఏ ఛానల్ అనేసి. సో ఇంకా పోయి ఏం చెప్తారు, పోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ అంగళ్ళలో బ్రేక్ఫాస్ట్ అయితే ఫేమస్, అదైతే పోయి తిందాము. ఇదే అండి ఇక నాష్టా దొరుకుతుంది కదా, దోశలు, ఇక్కడే అయితే మేము తింటాం అన్నమాట. పోయి తిందాం. అండి చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ కూడా అయితే చేసినాము. ఇంకా మేకలు కూడా చూసాకైతే వెళ్ళాము, అది కూడా మీకు చూపించేసిన. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా మా వాడితో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మదనపల్లికి. ఎక్కడైనా మంచి టీ తాగేసి పోయి పడుకుందాం కాసేపు. ఇంకా ఇంకోసారి అయితే గుర్తు చేస్తున్నా మీకు, మా వాడిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాడు. మంచి వీడియోస్ వస్తాయి మీకు. కొంచెం డిఫరెంట్ స్లాంగ్తో మాట్లాడుతున్నాడు, మీకు నచ్చుతుంది గ్యారంటీగా. సో పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే చూద్దాం ఈరోజు ఏం చేస్తానో. ఇంకా ఈ బ్లాగ్ పెద్దది అయిన తర్వాతనే నేను ఎండ్ చేస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో అలాగా ఎండ్ అయితే చేద్దామండి. ఇంకా వెళ్దాం ఇంటికి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడికి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నైట్ వీల్ అయితే ఓపెన్ చేశారు అనుకుంటా. ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోయింది, ఒక నెల అయితే జరిగింది అనుకుంటా. నెల జరిగిందా? ఒక నెల పైనే జరిగింది. రంజాన్ స్టార్ట్ అయింది ఈద్కి, ఇప్పుడైతే క్లోజ్ చేసినాను అనమాట. ఇంకా మీరు వీడియోలో చూసుకోవచ్చు, నేనైతే అప్లోడ్ చేసినా కదా, అక్కడైతే చూసుకోండి. అంతే కదా, మేము వెళ్తున్నామండి, ఇంకా వెళ్తూనే ఉన్నాం ఇంటికి. ఎండ్ చేసే సమయం అయితే వచ్చిందనమాట. మార్నింగ్ 9 o'clock మేము రీచ్ అయ్యాము మదనపల్లికి. టీ తాగిన తర్వాత నేను ఇంటికి అయితే వచ్చేసిన. దారిలో మీకు అయితే చెప్పాను, వ్లాగ్ పెద్దగా ఉంటే నేను ఎండ్ చేస్తా ఇంటికి వెళ్ళేసి, కానీ వ్లాగ్ అయితే చిన్నది అయితే చేశాను అనమాట తెలుగులో. ఉర్దూలో అయితే చాలా పెద్ద వ్లాగ్ అయితే చేశాను, అది కూడా మీరు పోయి చూడొచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎవ్రీ సాటర్డే అయితే అంగళ్ళులో మేకల బజార్, గోట బజార్ అయితే ఉంటుందన్నమాట. పండగ అయితే దగ్గర ఉందన్నమాట, 1 month అయితే ఉంది పండగకి. పండగ ముందు ఎన్ని మార్కెట్లు ఉంటాయి అన్ని మార్కెట్లు విజిట్ చేయాలని ప్లాన్ అయితే వేసాను అనమాట. సో 4 to 5 మార్కెట్స్ అయితే ఉంటాయి పండగ ముందు. సో అన్నీ కవర్ చేద్దామనేసి ప్లాన్ అయితే వేసా. మీరు చెప్పండి, తెలుగులో కూడా ప్రైజెస్ అన్నీ చూపించాలంటే మేకలివి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి నేను అది కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్కి ఇక్కడికే ఎండ్ చేద్దాం. అంతే అండి, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు ఉన్నాడు కదా సుహేల్ 360, నాతో పాటు పొద్దున్న వచ్చాడు. సో మా వాడు కూడా ఛానల్ అయితే ఓపెన్ చేసినాడు, వన్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్.